వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులతో కలిసి వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్ మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. ధాన్య కొనుగోలు విషయంలో రైతులను అక్కడి నిర్వాహకులు, మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులను ఇబ్బందులు పెడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు సమన్వయంతో పనిచేస్తూ ఒక మంచి వాతావరణంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు పడద్దు, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. హమాలను కూడా, మిల్లులను కూడా మంత్రి గారు కానీ కలెక్టర్ గారు అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తారు. ఏదైనా ఇబ్బందులు ఉండి కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. రైతులు ఎండ ఉన్న దృష్ట్యా పొద్దున్నే 10 వరకు జోకి మళ్ళీ సాయంత్రం 5 తర్వాతనే జోకాలే. మిల్లులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పూర్తి బాధ్యత మన పెద్దలు మంత్రివర్యులు తీసుకుంటారు. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కానీ మీకు కోత లేకుండా, మిల్లు వాళ్ళు ఎవరైనా కోత విధిస్తే మా దృష్టికి తీసుకురావాలి. 41 కిలోలు మాత్రమే జోకాలి. అంతకంటే ఎక్కువ ఎవరైనా జోకుతే మా దృష్టికి తీసుకురండి. వారి మీద మీకు ఎందుకంటే రైతులు ఇంత ఇబ్బందులు పడి కూడా ఎంత కష్టపడితే పంట వస్తుందో మాకు తెలుసు. కాబట్టి రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇది, రైతుల పక్షం నిలబడే ప్రభుత్వం. మీరు కోరుకున్న, మీరు మెచ్చే విధంగా పనిచేసే ప్రభుత్వం. మీరు కోరుకున్న ప్రభుత్వం మీకు అనుకూలంగానే పనిచేస్తుంది, మీకు నచ్చే విధంగానే పనిచేస్తుంది. రైతులు కూడా కొంత మిల్లర్లకు కూడా, సెంటర్ ఇన్ఛార్జీలకు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టకుండా